ఆదుకుంటావని ఆశ్రయదుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని నా సర్వము నీవే నా సకలము నీవే నా సంపద నీవే నా ఆధారము నీవే ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని సూటిపోటి మాటలతో కృంగిపోతిని ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని సూటిపోటి మాటలతో కృంగిపోతిని ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని నీపైనే ఆనుకుంటిని యేసయ్యా నీలోనే ఆదరణ పొందుకుంటిని నేనయ్యా నీలోనే ఆదరణ పొందుకుంటిని నేనయ్యా ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని ఆశ్రయదుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని ఇరుగు పొరుగు నిందలతో విసిగిపోతిని ఎటు చూచిన శాంతిని పొందలేకపోతిని ఇరుగు పొరుగు నిందలతో విసిగిపోతిని ఎటు చూచిన శాంతిని పొందలేకపోతిని నీపైనే చింతలన్నీ మోపితిని యేసయ్యా నీలోనే నెమ్మదిని పొందుకుంటిని నేనయ్యా నీలోనే నెమ్మదిని పొందుకుంటిని నేనయ్యా ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని ఆశ్రయదుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని
మోసపోతిని, ఎటు చూసినా ప్రేమను పొందలేకపోతిని. నమ్మిన వారి చేతిలో మోసపోతిని, ఎటు చూసినా ప్రేమను పొందలేకపోతిని. నీ ప్రేమకై వేచి ఉంటిని యేసయ్యా, నీలోనే నిజమైన ప్రేమను పొందుకొంటిని నేనయ్యా, నీలోనే నిజమైన ప్రేమను పొందుకొంటిని నేనయ్యా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని, ఆశ్రయ దుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని. నిజమేనండి, దేవుని మందిరములో అయితే అందరం ఉండగలుగుతున్నాము, కానీ ఉండవలనని లేఖనము చదివిస్తూ ఉన్నది. మందిరములో అనేకులు రావచ్చు అండి, ఎలాంటి వారైనా రావచ్చు, ఎక్కడ కూడా ఇకలోక మాలిన్యము అంటుకోకుండా మురికి నీళ్ళలో ఉన్న తామర పుష్పం వలె సముద్రములో ఉన్న ఉప్పును మనం బ్రతకాలని దేవుని వాక్యము చలవిస్తూ ఉంది. దేవుని మందిరములో ఏ విధంగా నివాసం చేస్తున్నామో అలాగనే రేపు పరలోకమని ఆయన గుడారములో మనము నివాసం చేయాలట. అందుకని అంటున్నాడు చూడండి, కీర్తనకారుడైన దావీదే తెలియజేస్తూ ఉన్నాడు, ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఏమిటది? ఆ జాబులను పొందుకోవాలి అంటే, ఆ ఉద్యోగాన్ని పొందుకోవాలంటే అంతకంటే ముందుగా ఎంతగానో కష్టపడి చదవాలి, ట్రైనింగ్ చేయాలి. జాబునే చూద్దామండి మనం. ముందు వారు రన్నింగ్లో చాలు, బాప్టిజం తీసుకుంటే చాలు, పరలోకం వెంటనే వచ్చేసింది అనుకుంటున్నారు. చర్చికి వెళ్ళాల్సిందే, బాప్తిసం తీసుకోవాల్సిందే, మంచిదే. ఆ తర్వాత తీసుకున్న కాడ నుండి చనిపోయేంత వరకు, లేదా నీ ఆత్మ మళ్ళీ పరలోకానికి ఆయన గుడారములో చేరేంత ఓపెనీలు కానీ, లేకపోతే మనం ఏదన్నా ఓపెనింగ్ చేసుకుంటున్నప్పుడు వారిని ముఖ్యమైన అతిథులుగా ఆహ్వానిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మందిర ప్రతిష్టలు జరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యమైన అతిథిగా వస్తున్నారని మంచి సేవకులను, మంచి ఆత్మీయులైన దైవజనులను మనం ఆహ్వానిస్తూ ఉంటాం. ప్రజలను బిడ్డలారా, దేవుడు ఎవడు అంటే, నీ గుడారములో అతిథిగా మేము ఉండాలంటే దానికి కావలసిన క్యారెక్టర్ మేము సంపాదించుకోవాలి. ఆ పరలోకములో నీతో కూడా మేము ఉండాలంటే కొన్నిటిని మేము సంపాదించుకోవాలి. మారు మనసును సంపాదించుకోవాలి, రక్షణ సంపాదించుకోవాలి, దీన మనసు అనే వస్త్రమును సంపాదించుకోవాలి, వినయము విధేయతను సంపాదించుకోవాలి, నీతిని అంటున్నాడు. అయ్యా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతమో పరలోకమో. గుర్తుపెట్టుకోండి, గుడారమో. భౌతికమైన గుడారాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన గుడారాలు. గట్టిగా ఉండుటకు నీవు ఉండుటకు ఈ జీవితం విలువైనది, నరులారా రండలేస. నిజము పలుకువాడే హల్లెలూయా. ఎలాంటి వారు నీ గుడారములు అతిథిగా ఉంటారయ్యా అన్నాడు. తర్వాత మళ్ళీ రెండవ వచనములో అంటున్నాడు, రెండవ శరణములో అంటున్నాడు, అదిగో యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని వారు మాత్రమే నీ పరలోకములో, లేదా నీ పరలోకమనే గుడారములో, లేదా నీ దేహం అనే గుడారములో నివాసము కలిగి ఉండటకు లేదు. ఇంకా కొద్ది రోజులకి నువ్వు మరణిస్తావంటే ఆ రోజు నుండే చనిపోవటానికి సిద్ధపడతాం, వేదన పడతా ఉంటాం. శరీర మరణము కొద్దిసేపేనండి, అది బాధ కూడా అనిపించదు పెద్దగా, ఎంపటి అయిపోతుంది. బైబిల్లో రాయబడి ఉంది, ప్రియమైన దేవుని సంగమా, ప్రభు కొరకు మనం నీతిగా బ్రతకాలని తెలియజేస్తా ఉన్నాడు. అయ్యా, నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకుందును. ఒకటి గడికే యుగములు అంటే ఎక్కడండి? మనం ఎన్నాళ్ళు ఉంటాం ఏడ భూమి మీద? 60
ఏమండి, ఎంత చక్కని మాట. యుగ యుగములు దేవుని గుడారములో మనం నివాసం చేయాలంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ కొద్దిపాటి జీవితంలో ఎక్కడ ఏ పొరపాటు చేయకుండా చేద్దును అన్నాడు. యుగ యుగములు దేవుని మందిరం అనే గుడారములో, దేవుని దేహం అనే గుడారములో, పరలోకం అనే గుడారములో నీవు నేను నివాసం చేయాలంటే భూమి మీద నివసించినంగా బ్రతికితేనే అక్కడ యుగ యుగములు దేవుని రాజ్యములో మనం ఉండగలం. ప్రేమ బిడ్డలారా, గవర్నమెంట్ జాబులో ఒకవేళ నువ్వు సెలెక్ట్ అవ్వకపోవచ్చేమో కానీ పరలోకానికి నువ్వు పరిశుద్ధంగా ఉంటే సెలెక్ట్ అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి మాత్రం 4వ అధ్యాయము 3వ వచనములో ఏమంటున్నాడు ఒకసారి చదువుదామా? చదవండి నాన్న. గుడారం గురించే మాట్లాడుతూ ఉన్నాడు. నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను, కాబట్టి మీరు కలవరపడకండి. దేవుని యందుగా మీకు కావాల్సిన వాటిని ఏర్పాటు చేయడానికి వెళ్తున్నానని వెళ్ళాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరుస్తానన్నాడు కదా, నేను వచ్చేంత వరకు మరి మనల్ని చేయము, మిమ్మల్ని తీసుకొని పోవదును, నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. హల్లెలూయా, మార్గము మీకు తెలియను. స్పష్టంగా మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. మన కొరకు స్థలాలు సిద్ధపరచడానికి ప్రభు వెళ్ళారు కాబట్టి మరలా రాబోతా ఉన్న బుద్ధి కలిగిన కన్నికవలే నీవు, ఆయన మళ్ళీ వస్తాను, నేను తీసుకొని పోతాను, నాతో ఉండుటకు, నా గుడారములో ఉండుటకు, నాతో నివాసము చేయుటకు కావాల్సిన అర్హతలను ఇక్కడ సంపాదించుకో. నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధంగా ఉండండి. తెలుసుకొని నమ్ముకొని చర్చికి వచ్చిన కాడ నుండి కూడా మళ్ళీ అలాగనే బ్రతికితే లోకములో ఉన్న వారికి మనకు పెద్ద తేడా లేదండి. ఒకప్పుడు ఎటు పడితే అటు నడిచాం, ఏది పడితే అది చేసాం, ఏది పడితే అది చూసాం, ఏది పడితే అది తినారు. బాప్తీసం తీసుకొని కూడా ఇలాంటి మూర్ఖంగా ప్రవర్తిస్తున్న వారికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటారు తెలుసా? తగిన కాల సమయంలో వానికి జీతము నా దగ్గర ఉంది, తీసుకొని రాబోతున్నాను అన్నాడు. అన్యాయము చేయువాడు అన్యాయమునే చేయనేమో, నీతిగా బ్రతికవాడు నీతిగానే బ్రతకనేమో. ఇది దేవుని కాటలో తూలిపోతావా, నిలబడ్డావా, పడిపోయావా నడక నేర్పుతాడు. నీ అపవిత్రతను దేవుడు తొలగిస్తాడు. కొట్టుగడిగా చాపట్లో ప్రేమ వెళ్ళారా? అందుకే తెలియజేస్తా ఉన్నాడు, స్థలాలు సిద్ధపరచుటకు వెళ్ళాడు, మళ్ళీ మనల్ని తీసుకొని రావటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనం ఏం చేయాలి? ఈ లోపల మనలో ఉన్న ఒక్కొక్కటి దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటిని వదిలి కూర్చున్నాను సింహాసనం మీద, అది కూర్చునేటట్టు చేశాను, అసలు బజారుకి తీసుకెళ్దాం, ఇది ఎలా ఉంటుందా అనుకున్నాడంట. పాపం గొలుసు కట్టుకొని బజారుకు తీసుకొని పోతా ఉంటే, పంది పిల్లలను తీసుకొని పోతా ఉంటే అంట బురద కనపడగానే, తన బ్యాచ్ కనపడగానే ఈ గొలుసు లాక్కొదకు బొల్లాడినట్టుకు వెళ్ళినట్టు వెళుతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచించు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా బహుస్పష్టంగా మాట్లాడుతున్నాడు మనందరితో కూడా. నువ్వు వద్దు అనుకున్నావు కదా, ప్రమాణం చేశావుగా దేవుని ఎదుట, సంఘం ఎదుట, అయ్యా ఇక మీద నేను ఏ తప్పు చేయను, ఇదిగో విడిచిపెట్టేస్తున్నాను, ఇంక వాటి జోలికి పోను. పౌరుషత్వం అక్కడుంది, ఏడగాదో. దేవుడు బాప్తీసం తీసుకున్నప్పుడే నీకు పరలోకములో నివసించటానికి కావలసిన చేశాడో ఆలోచించండి. నా దేశం పౌరుల వారికే ఉండాలి, మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలంటున్న వరకు మన వాళ్ళకి భయం అవుతుంది. ఉద్యోగాలకు ఏలయనగా అమ్మా ఏమంటున్నాడు అన్న? దేవుడు దేనికి శిల్పియో నిర్మార్కుడై ఉన్నాడో, పునాది ఉండేది స్థిరమైనది ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తున్నారంట. ఎవరో? విశ్వాసముతో అబ్రహాము, విశ్వాసులందరికీ తండ్రి అయిన అబ్రహాము ఎదురు చూస్తున్నాడంట, నిరీక్షణ కలిగి ఉన్నాడట. ఈ రోజున చాలామంది భూ సంబంధమైన ఇళ్ళ కొరకు, భూసమున్నా వీటి మీద మనసు పెట్టుకోకుండా దేని కొరకు ఎదురు చూస్తున్నారంట? అబ్రహాము గారు ఒక రోజు లయమైపోబోతుంది, మాకు దేవుడే అక్కర్లేరు, ఇదిగో మేము పేర్లు సంపాదించుకున్నాం, బంగారం సంపాదించుకున్నాం, వెండిని సంపాదించుకున్నాం, మేము అన్నీ సంపాదించుకున్నాం, మాకు దేవుడితో పని లేదు, దేవుడి దయ మాకు అవసరం లేదు, దేవుని కృప మాకు. ప్రియమైన బిడ్డలారా, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం, నీతిని అనుసరించుచు నడుచుచు యథార్థముగా మాట్లాడుచు
నిర్బంధాల వలన వచ్చు నీ ప్రాణానికి సాటి రాయ్యా. బైబిల్లో చెప్తాడు, ధనవంతునితో ద్వారా ధనవంతుడు అవ్వకూడదంట, దేవుని వలన ధనవంతుడు అవ్వాలంట. మనం ఆలోచించారండి? తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన పరలోకము గుడారములో ముఖ్యమైన అతిథిగా మనం ఉండాలని, నిర్బంధములను వచ్చిన లాభాన్ని అంగీకరించకూడదు, లంచం పుచ్చుకోకూడదు. తర్వాత మన నోటు నుండి ఏం మాట రాకూడదంట? హత్య అనే మాట రాకూడదట. భర్తకు ఆహాబు రాజుకు చెప్తుంది, నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకోవడానికి ఆమె నోటుకుంటూ వస్తున్న మాట ఏంటో తెలుసా? హత్య అనే మాట వస్తుంది. చివరికి ఏం జరిగిందయ్యా అంటే కుక్క సావు చనిపోయింది. హలో, ఎవరు కారణం? వింటున్నారా? కొన్నిసార్లు మన మాటలు కొన్ని కొంపలు కూల్చేస్తాయండి, కొన్ని జీవితాలు నాశనం చేస్తాయండి. నాలుకుందిలే నోరుందిలే అని మాట, ఒకటేమో నోరును మూసుకొని కొనపడుతుంది. ఈ మాటకు అర్థం నాకు ఈ బైబిల్ చదివిన నాకు అర్థం కాలేదండి. ఏమిటబ్బా, ఒకటేమో కళ్ళు మూసుకొని ఉంది, ఒకటేమో రెండు చెవులు మూసుకుంది, ఒకటేమో నోరు మూసుకొని ఉంది. అంటే చెడును చూడొద్దు, కళ్ళు మూసుకున్నది చెవులు మూసుకున్నది చూపిస్తుంది. తర్వాత కపటమైన మనుషులే కపటమైన ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులు, హృదయ శుద్ధి గలవారు మాత్రమే. మత్తయి వార్తలు అదే అన్నాడు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసి. హృదయ శుద్ధి అంటే దావీదు అంటాడు, అయ్యా నా హృదయమును నువ్వు పరిశీలన చేశావు, నా హృదయములు తొంగి చూస్తే నీకే. మన హృదయములోకి ప్రభు తొంగి చూస్తే ఏ దురాలోచన కనిపించకూడదు నాన్న. ఎవరి మీదైనా నీ హృదయంలో పగతో నింపుకున్నావా? వదిలేనానా. 100 కేజీలు బత్త దించినట్టు ఉంటుంది. వామ్మో, అప్పటిదాకా నిద్ర పట్టదు, అన్నం తిన్నా ఆకలేదు, మనసంతా గలిబిలిగా ప్రశాంతంగా ఉండలేము. వాళ్ళతో మాట్లాడి మనం అన్నాల్సినవి అన్నీ అన్న తర్వాత అమ్మయ్యా ఇప్పుడు బాగుంది అయ్యా అంట. అక్క, హృదయం వేరు గుండె వేరు. నేను చాలాసార్లు చెప్పాను, హృదయం అంటే మెదడు, గుండె అంటే 101వ కీర్తన 6వ వచనం చూడండి. దేవుడు ఎలాంటి వారు పరిచారకులుగా, ఎలాంటి వారు పరలోకములో ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చుండే దానికి ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడో చూడండి నాన్న. నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచూ ఉన్నాను, నిర్దోష మార్గమందు. ఏమన్నాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దానియేలు ఏమన్నాడు తెలుసా? దానియేలు తన రాజ్యములో తన రాజు దగ్గర నమ్మకస్తుడు. మరి నీ సంగతి ఏమిటి? నీ ఇల్లంతటిలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవుని ఇల్లు నీవే, దేవుని గుడారము నీవే. ఒక స్త్రీ వచ్చి నేను మోహించాను, నా కోరిక తీర్చమంటే అంత నమ్మకంగా తన యజమానుడికి నమ్మకంగా బ్రతికాడండి. ఎందుకో తెలుసా? నా ఇల్లు, నా దేహము దేవుని ఆలయము, దీనిని నేను అపవిత్ర అతిథులుగా పిలుస్తాడు. హల్లెలూయా. ఈ భూమి మీద నీకు ఇచ్చిన ఈ పనులలో నువ్వు నమ్మకంగా బ్రతకకపోతే పరలోకములు నిన్ను ఎలా నమ్మకస్తులుగా చేర్చుకుంటాడు చెప్పండి? చిన్న పనిలో నమ్మకంగా ఉంటే పెద్ద పనిని అప్పగిస్తాడంట, తెలుసా మీకు? అవునా? కొద్ది పనిలో నువ్వు యజమానుడి దగ్గర తల్లి ఇంకేడను చూసుకో తల్లి, నువ్వు ఉంటే నాకు మేలు కాదు తల్లి అని వెంటనే ఆ పోస్టు హూస్టు చేసేస్తారా? నమ్మకస్తులైన వారికి కావాలి. నువ్వు పందరికి దేవుడు ఏమై ఉన్నాడట? ముఖ్యమైన అతిథిగా తన గుడారములో పిలువబడుటకు అర్హత కలిగిన వారు ఉన్నారట. మరి నీవు నేను మనమందరము కూడా ఈ వాక్యం వింటున్న వారు, సహోదరి సహోదరుడా, మరి నీవు నీ విషయము దేవుని దూతను పంపించి నిప్పులతో కొన్ని నిప్పులు తన పెదాలు కంటి చిప్పులు తన పెదాలు కంటించినప్పుడు తన అపవిత్రతంతా పోగొట్టుకుని, అలాగనే మమ్మల్ని అగ్ని వంటి మాటలతో పరిశుద్ధ పరచమని ప్రార్థిస్తా ఉన్నాను. దీవించి బలపలాడి వేడుకొనిచున్నాము తండ్రి గారు. ఆమేన్, ఆమేన్.
ఆకాశమంత నీ కృప, భూలోకమంత నీ దయ, నా పైన కురిపించిన వాత్సల్యపూర్ణుడా నా యేసయ్యా. ఆకాశమంత నీ కృప, భూలోకమంత నీ దయ, నా పైన కురిపించిన వాత్సల్యపూర్ణుడా నా యేసయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే స్తుతి ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే స్తుతి ఆరాధన. ఆకాశమంత నీ కృప, భూలోకమంత నీ దయ, నా పైన కురిపించిన వాత్సల్యపూర్ణుడా నా యేసయ్యా. వాక్యమైన నీవు నాకై శరీరమైనావు, శరీరమైన నేను వాక్యమై పోవాలని. వాక్యమైన నీవు నాకై శరీరమైనావు, శరీరమైన నేను వాక్యమై పోవాలని. ఆత్మల కాపరి మా అందరి ఉపకారి, ఆత్మల కాపరి మా అందరి ఉపకారి. నీ ప్రేమ గొప్పది, నీ త్యాగం ఎంతో విలువైనది. నీ ప్రేమ గొప్పది, నీ త్యాగం ఎంతో విలువైనది. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే స్తుతి ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే స్తుతి ఆరాధన. ఆకాశమంత నీ కృప, భూలోకమంత నీ దయ, నా పైన కురిపించిన వాత్సల్యపూర్ణుడా నా యేసయ్యా. మహిమా మహిమా నీకే, స్తుతి ఘనత మహిమా నీకే. మహిమా మహిమా నీకే, స్తుతి ఘనత మహిమా నీకే. పరమును విడచి నీవు నాకై భూమిపైకొచ్చావు, భూమిపైన ఉన్న నేను పరమున నీతో ఉండాలని. పరమును విడచి నీవు నాకై భూమిపైకొచ్చావు, భూమిపైన ఉన్న నేను పరమున నీతో ఉండాలని. ప్రధాన కాపరి మా మంచి కుమ్మరి, ప్రధాన కాపరి మా మంచి కుమ్మరి. నా నిత్య సంబంధమా, నా నిత్య స్నేహ అనుబంధమా, నా నిత్య సంబంధమా, నా నిత్య స్నేహ అనుబంధమా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే స్తుతి ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే స్తుతి ఆరాధన. ఆకాశమంత నీ కృప, భూలోకమంత నీ దయ, నా పైన కురిపించిన వాత్సల్యపూర్ణుడా నా యేసయ్యా.
సింహాసనాన్ని విడిచి నీవు నాకై సిలువను ఎక్కావు. నీ సింహాసనము ఎదుట నేను నీతో ఉండిపోవాలని. సింహాసనాన్ని విడిచి నీవు నాకై సిలువను ఎక్కావు. నీ సింహాసనము ఎదుట నేను నీతో ఉండిపోవాలని. సర్వాధికారి మా పరలోకపు తండ్రి, సర్వాధికారి మా పరలోకపు తండ్రి, నా నిత్యాధారమా, నా సత్య సమృద్ధి జీవమా, నా నిత్యాధారమా, నా సత్య సమృద్ధి జీవమా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే స్తుతి ఆరాధన. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే స్తుతి ఆరాధన. ఆకాశమంత నీ కృపా, భూలోకమంత నీ దయా, నా పైన కురిపించిన వాత్సల్యపూర్ణుడా నా యేసయ్యా.